మన ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన శ్రీ బొత్తుల బలరామకృష్ణ గారు రాజానగరం నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలుపొంది ఈ రోజున శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా రాజానగరం నియోజకవర్గం ఇచ్చేస్తున్న మా ప్రియతమ నాయకుడు శ్రీ బొత్తుల బలరామకృష్ణ గారికి ఘన స్వాగతం పలకడానికి కోరుకొండ మండలం నుంచి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు, అలాగే టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు, అలాగే బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అందరూ భారీ స్థాయిలో ఇక్కడికి చేరడం జరిగింది. ఈ రోజున ఆయన మొట్టమొదటిసారిగా రాజానగరం నియోజకవర్గం వచ్చి మన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని అక్కడి నుంచి స్వగ్రామైన గాదరాడ గ్రామం ఇచ్చేసుకున్నారు. అక్కడి నుంచి మన రాజానగరం నియోజకవర్గంలో పరిపాలన కొనసాగించాలని, ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండాలని ఆయన ఆక్షించి మొదటిసారిగా మన లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకోవడానికి వచ్చాం. ఈ రోజున మన కోరుకొండ మండలం నుంచి కూడా భారీ స్థాయిలో నాయకులు అందరూ కూడా భారీ ఏర్పాట్లు చేసి ఆయన ఘన స్వాగతం పలకాలని, ప్రతి సెంటర్ నుంచి కూడా భారీ గజమాలలతో ఆయన్ని స్వాగతించడానికి మేము అందరూ కూడా ఇక్కడ సిద్ధపడ్డాం. మరి కాసేపట్లో మా ప్రీతమ నాయకుడైన శ్రీ బొత్తుల బలరామకృష్ణ గారు ఇచ్చేసి ఉన్నారు. ఆయనకి కోరుకొండ మండలం తరపు నుంచి కూడా మేము అందరూ కూడా స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నాం.